నమస్కారం. మనీ సప్లై ఇంకా మానిటరీ పాలసీ వినడానికి కాస్త టెక్నికల్గా అనిపించొచ్చు కానీ స్థూల ఆర్థిక శాస్త్రం లేదా మ్యాక్రో ఎకనామిక్స్లో ఇవి చాలా కీలకమైన పునాదిరాళ్ళు లాంటివి. ఈ ఎక్స్ప్లెయినర్లో వీటి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. సో మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి డైవ్ చేద్దాం. ముందుగా అసలు మనీ సప్లై అంటే ఏంటో డీకోడ్ చేద్దాం. ఆ తర్వాత M1 నుంచి M4 వరకు డబ్బుని ఎలా కొలుస్తారో చూద్దాం. నెక్స్ట్ హై పవర్డ్ మనీ అంటే ఏంటి, మనీ మల్టిప్లయర్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఈ మొత్తం సిస్టమ్ను ఎవరు కంట్రోల్ చేస్తారో చూసి లాస్ట్లో కొన్ని కామన్ మనీ ట్రాప్స్ లేదా అపోహలను తొలగిద్దాం. రైట్. ముందుగా మొదటి విభాగం మనీ సప్లైని డీమిస్టిఫై చేయడం. అంటే మనీ సప్లై వెనుకున్న అసలు రహస్యాన్ని ఛేదించడం. అసలు డబ్బు అంటే ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మన పర్స్లో ఉండే కాగితం నోట్లు, జేబులో గలగలలాడే నాణేలు, ఇవేనా డబ్బు అంటే? మ్యాక్రో ఎకనామిక్స్ కోణంలో చూస్తే పిక్చర్ ఇంతకంటే చాలా పెద్దది. మనీ సప్లై అంటే ఒక నిర్దిష్ట సమయంలో ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో ఉన్న మొత్తం డబ్బన్నమాట. మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ దీన్ని కొలుస్తుంది. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో మన దగ్గరుండే నగదు మాత్రమే కాదు, బ్యాంక్ అకౌంట్లల్లో ఉండే డిపాజిట్లు, డిజిటల్ లావాదేవీలకు వాడే నిధులు అన్నీ కలుస్తాయి. దేశంలో ద్రవ్యోబణం, ఉపాధి, ఆర్థిక వృద్ధిరేటు ఇవన్నీ డిసైడ్ అయ్యేది ఈ మనీ సప్లై వల్లే. ఈ విషయాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది. అదేంటంటే M=C+D. ఈ చిన్న ఫార్ములానే మన మొత్తం ఎకానమీ ఎలా నడుస్తుందో నిర్దేశిస్తుందంటే నమ్మండి. దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. M అంటే మనీ సప్లై, C అంటే కరెన్సీ, అంటే ప్రజల దగ్గర చలామణిలో ఉన్న నోట్లు, నాణాలు. ఇక D అంటే బ్యాంక్ డిపాజిట్లు. ఇందులో డిమాండ్ మరియు టైం డిపాజిట్లు రెండూ వస్తాయి. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. బ్యాంకుల లాకర్లలో లేదా ఆర్బీఐ దగ్గరున్న క్యాష్ని ఈ ఫార్ములాలో కలపకూడదు. ఎందుకంటే ఆ డబ్బు ఇంకా బయటకు రాలేదు, సిస్టంలో సర్క్యులేట్ అవ్వట్లేదు కాబట్టి. ఇక రెండవ విభాగం డబ్బును కొలవడం. M1 నుండి M4 వరకు. ఎకానమీ పెద్దదయ్యే కొద్దీ డబ్బును ఎలా కొలుస్తారనే విధానాలు కూడా మారుతూ ఉంటాయి. అదలాగో చూద్దాం. ప్రధానంగా ఇక్కడ నారో మనీ అంటే M1, బ్రాడ్ మనీ అంటే M3 గురించి తెలుసుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ ట్రిక్ ఉంది. 1 is thin అండ్ 3 is బ్రాడ్. అంటే 1 సన్నగా ఉంటుంది, 3 వెడల్పుగా ఉంటుందని గుర్తుంచుకోండి. M1 అనేది చాలా లిక్విడ్గా ఉంటుంది, రోజువారీ ఖర్చులకు టక్కున వాడేయొచ్చు. కానీ M3 అలా కాదు. ఇందులో టైం డిపాజిట్లు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉంటాయి. అందుకే దాన్ని బ్రాడ్ అంటారు. క్యాష్గా మార్చుకోవడం కాస్త టైం టేకింగ్ ప్రాసెస్. ఇక్కడొక సింపుల్ లాజిక్ ఉంది, గమనించారా? డబ్బు ఎంత బ్రాడ్ అవుతుందో, అంటే M3 లాగా మారుతుందో, దాన్ని లావాదేవీల కోసం సులభంగా ఖర్చు చేయడం అంత కష్టమవుతుంది. ఎందుకంటే అందులో ఎక్కువ కాలం లాక్ అయ్యుండే ఎఫ్డీలుంటాయి కదా. సో లిక్విడిటీకి, మనం దాన్ని వాడుకునే ఫ్లెక్సిబిలిటీకి మధ్య ఆపోజిట్ కనెక్షన్ ఉందన్నమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ సప్లైని కొలవడానికి ప్రధానంగా ఈ బ్రాడ్ మనీ అంటే M3నే వాడుతుంది. కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా ఫేవరెట్ క్వశ్చన్ తెలుసా? ఇండియన్ ఎకానమీ పరిస్థితిని అంచనా వేయడానికి ఇదే స్టాండర్డ్ బేస్. ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. హై పవర్డ్ మనీ మరియు మనీ మల్టిప్లయర్స్. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే జరుగుతుంది. బ్యాంకులు కేవలం డబ్బు దాచుకోవడానికే కాదు, దాన్ని ఎలా సృష్టిస్తాయో ఇప్పుడు చూద్దాం. దీన్నే హై పవర్డ్ మనీ లేదా H అంటారు. రిజర్వ్ మనీ అని కూడా పిలుస్తారు. ఇందులో ఏముంటాయంటే పబ్లిక్ దగ్గరున్న కరెన్సీ, బ్యాంకుల దగ్గరున్న క్యాష్ రిజర్వ్లు, అలాగే ఆర్బీఐ దగ్గరున్న ఇతర డిపాజిట్లు. దీన్ని మన ఎకానమీకి ఒక పెద్ద బ్యాటరీలాగా ఊహించుకోండి. ఈ బ్యాటరీతో ఆర్బీఐ ఎకానమీని ఛార్జ్ చేస్తుంది. దాంతో డబ్బు సిస్టంలో అనేక రెట్లు మల్టిప్లై అవుతుంది. ఎలాగో తెలుసా? ఈ 5 స్టెప్స్ క్రెడిట్ క్రియేషన్ ప్రాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ బ్యాంకులో 1000 రూపాయలు డిపాజిట్ చేశాడనుకోండి. బ్యాంక్ అందులో కొద్దిగా అంటే CRRని రిజర్వ్గా పక్కన పెట్టి మిగతా అమౌంట్ను వేరే వాళ్లకి లోన్గా ఇస్తుంది. ఆ లోన్ తీసుకున్న వ్యక్తి ఆ డబ్బు ఖర్చు చేస్తే అది తిరిగి మళ్ళీ ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది కదా. మళ్ళీ ఆ బ్యాంక్ అందులో కొంత రిజర్వ్ ఉంచి మిగతాది అప్పిస్తుంది. చూసారా, ఒకే ఒక్క 1000 రూపాయల నోటు
సిస్టంలో తిరుగుతూ ఎంత డబ్బును క్రియేట్ చేస్తుందో. అక్షరాల 10 రెట్లు మ్యాథ్స్ చేసిన మ్యాజిక్ ఇది. ఉదాహరణకు క్యాష్ రిజర్వ్ రేషియో కేవలం 10% ఉందనుకుందాం. ఒక 100 రూపాయల ఇనిషియల్ డిపాజిట్ ఏకంగా 1000 రూపాయల మనీ సప్లైని సృష్టిస్తుంది. పెట్టిన దానికంటే 10 రెట్లు వాల్యూని క్రియేట్ చేసే ఈ ప్రాసెస్నే ఎకనామిక్స్ భాషలో మనీ మల్టిప్లైయర్ అంటారు. ఎంత క్రేజీగా ఉందో కదా. సరే, ఇదంతా బానే ఉంది కానీ 4వ విభాగం సప్లైని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇంత పెద్ద ఫైనాన్షియల్ మెషీన్ను రన్ చేస్తున్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? ఆ మాస్టర్ మైండ్ ఇంకెవ్వరో కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తూ ఎకనామిక్ గ్రోత్ని బ్యాలెన్స్ చేయడానికి ఆర్బీఐ దగ్గర కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. రెపో రేట్, రివర్స్ రెపో, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. మార్కెట్లో మనీ ఫ్లో పెంచాలన్నా తగ్గించాలన్నా ఆర్బీఐ ఈ టూల్స్ని ఒక గేర్ లాగా అటూ ఇటూ మారుస్తూ మానిటరీ పాలసీని పర్ఫెక్ట్గా అమలు చేస్తుంది. అయితే ఇక్కడ ఎకనామిస్టుల మధ్య 2 భిన్నమైన సిద్ధాంతాలున్నాయి. ఫస్ట్, కేన్జియన్ థియరీ ఏం చెప్తుందంటే మనీ సప్లై పెంచితే వడ్డీ రేట్లు తగ్గుతాయి, తద్వారా పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయి అని. కానీ మానిటరిస్ట్ వ్యూ దీనికి పూర్తి భిన్నం. వాళ్ల వాదన ఏంటంటే ఎక్కువగా డబ్బు ప్రింట్ చేస్తే అది డైరెక్ట్గా ద్రవ్యోల్బణానికి, అంటే వస్తువుల ధరలు విపరీతంగా పెరగడానికి దారితీస్తుందని. ఈ 2 థీరీస్ చూస్తే అర్థమవుతుంది మనీ సప్లైని బ్యాలెన్స్ చేయడం ఎంత క్రిటికల్ టాస్కో. దీని గురించి ప్రముఖ ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రైడ్మాన్ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ద్రవ్యోల్బణం అనేది ఎల్లప్పుడూ మరియు ప్రతిచోటా ఒక ద్రవ్య సంబంధిత పరిణామమే అని. మానిటరిస్ట్ యాంగిల్లో చూస్తే ద్రవ్యోల్బణానికి మనీ సప్లైకి విడదీయలేని సంబంధం ఉందని ఈ స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ప్రూవ్ చేస్తుంది. ఫైనల్గా 5వ విభాగం కామన్ మనీ ట్రాప్స్ను అవాయిడ్ చేయడం. ఇప్పటివరకు మనం ఎకానమీ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఎకనామిక్స్లో ఉండే కొన్ని కామన్ మిత్స్ను బ్రేక్ చేద్దాం. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా అనుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, అసలు యూపీఐని మనీ అనొచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా స్కాన్ అండ్ పేనే, అంతా డిజిటలే కదా. మరి మ్యాక్రో ఎకనామిక్స్ ప్రకారం యూపీఐ డబ్బు కిందకే వస్తుందా? రాదు, అస్సలు రాదు. ఎందుకంటే యూపీఐ అనేది జస్ట్ ఒక పేమెంట్ సిస్టమ్ మాత్రమే. ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి డబ్బుని వేగంగా ట్రాన్స్ఫర్ చేసే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానికదే ఒక మనీ సప్లై కాదు. అది బ్యాంక్ డిపాజిట్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ డిపాజిట్ మాత్రమే మనీ సప్లై అవుతుంది. ఓకే, సెకండ్ ట్రాప్ క్వశ్చన్, నారో మనీలో అంటే M1లో ఫిక్స్డ్ డిపాజిట్లు కలుస్తాయా? ఇందాక మనం అనుకున్న 1 ఈజ్ థిన్, 3 ఈజ్ బ్రాడ్ అనే ట్రిక్కు ఇక్కడ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎగ్జాక్ట్లీ, కలవవు. టైమ్ డిపాజిట్లు లేదా ఎఫ్డీలు వెంటనే క్యాష్గా మారవు కాబట్టి వాటి లిక్విడిటీ తక్కువ. అందుకే అవి కేవలం బ్రాడ్ మనీ అయినా M3లోనే ఉంటాయి, M1లో ఉండవు. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒక బ్యాంక్ కేవలం 100 రూపాయల డిపాజిట్ని క్రెడిట్ సిస్టమ్ ద్వారా 1000 రూపాయగా మార్చగలుగుతోందంటే ఆ మ్యాజిక్ అంతా కేవలం ప్రజల నమ్మకం మీదే గదా నడుస్తోంది. ఒకవేళ ఆ బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఉన్న నమ్మకం ఒక్కసారిగా కూలిపోతే ఈ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఎకానమీలో డబ్బును సృష్టించే పవర్, అదే సమయంలో అందులో ఉన్న పెళుసుదనం రెండూ ఈ క్వశ్చన్లోనే ఉన్నాయి. దీని గురించి కాస్త ఆలోచించండి. మనీ సప్లై మీద మీకు మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ నౌ.